హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ రెడ్డిని. ఇవాళ అయితే మనీ ముద్దానికి అయితే 1 మిలియన్ సబ్స్క్రైబర్ అయితే వచ్చేసారు. ఇవాళంతా మేమంతా కలిసి అయితే మనీ ముద్దన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేయబోతున్నాము ఇవాళ అయితే వీడియోలు అయితే చూపించేస్తాం. ఈసారి అయితే రవణక్క అయితే ఒకసారి మాట్లాడుతుంది. మేమైతే పాంగనైతే ముందుగా వాళ్ళకైతే 1 మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చారు కదా, వాళ్ళకైతే విష్ చేసి వాళ్ళని తీపి చేసేసి అట్ట మేమైతే చిన్న పార్టీ అయితే చేసుకోబోతున్నాం. అది ఏం పార్టీ, ఎలా చేసుకుంటారు అనేది చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా? చలో ఇప్పుడు ఇంటికైతే వచ్చేస్తున్నాం. వాళ్ళ దగ్గరికి అయితే ఓకే ఓకేనా? ఇంటికైతే వచ్చేసినాం. రండి అందరూ. ఆహా, రెడీగా ఉన్నారు. కట్లు గాడి చేరేసి పెట్టుకునేస్తున్నారు. ఏం పార్టీకో మరే చూద్దాం. మనీ అన్నా, మనీ అన్నా, శ్రావణి ఇంట్లో ఉన్నారు అనుకుంటా. ఉన్నారు వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళిపోదాం. మనీ ముద్దన్నా, శ్రావణి హాయ్ హాయ్. చూసారు కదా, ఇంట్లో అయితే ఉన్నారు అందరూ. కంగ్రాచులేషన్స్ మనీ ముద్దన్నా. కంగ్రాచులేషన్స్ శ్రావణి, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రాగానే మనీ ముద్దానికి చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ ఫుల్ హ్యాపీ రాజు. ఇవాళ అయితే చిన్న పార్టీ చేసుకోబోతున్నాం. అందరం ఎలా చేసుకోబోతున్నాం అయితే వీడియోలో చూసేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, హాయ్ కుమార్. నాకని చేస్తాను సందీప్. ఇప్పుడైతే మేము బిర్యానీ కావాల్సిన వస్తువులన్నీ అయితే రెడీ చేసుకునేసినాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి పోయి బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాం. చలో ఓకేనా? బిర్యానీ కావాల్సిన వస్తువులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి బిర్యానీ తయారు చేస్తున్నాం. ఓకేనా? పేస్ట్, అల్లం పేస్ట్ ఎలా ఉండండి. ఎర్రగడ్డలు అవి అన్ని రెడీగా ఉన్నాయి. సామాన్లు అన్ని, కొత్తిమీర అన్ని రెడీగా ఉన్నాయి. ఇదో పట్టా లవంగా అన్ని ప్రతి ఒక్కటి అన్ని తెచ్చి పెట్టేసుకున్నాం. బిర్యానీ చేసుకుందాం. వెళ్ళిపోదామా బిర్యానీ చేయడానికి? ఓకే, వెళ్ళిపోదానండి. ఎత్తుకునే కెమెరా మ్యాన్ ఒకరికి 3 అయిపోయినారు. ఇప్పుడు చెప్పు. ఉండు ఇట్లా అట్లా. ఓకే, కావాల్సిన పదార్థాలు: చికెన్, రైస్, మొత్తం అన్ని పదార్థాలు అయితే ఎత్తి పెట్టేసుకున్నాము. ఇంకా బిర్యానీ చేయడమే. సందీప్ దీంట్లో ఏమన్నా క్యాండల్స్ దొరికినారు కేజీనా సార్? చేస్తా మా అన్న హెల్ప్ చేస్తాను. దిగుంటది నూనె కదా. ఓహో, అదే అది కదా. నువ్వే పూసి నువ్వే మర్చిపోయావు అంటే రాజుగారిని బాధీరా. రాజుగారు బాగా చేసుకున్నారా? ఓకేనా? స్టార్ట్. దగ్గర పెట్టుకో. పోయి కాడ కష్టం కదా. వచ్చింది కెమెరా ఎర్రగడ్డ బాగా వాడించాలి. ఎర్రగడ్డ మేము ఆడవాళ్ళు బిర్యానీ చేస్తున్నారు, మేము ఇక్కడ చికెన్ చేస్తున్నాం. చికెన్ ఎర్రగడ్డలు దొరుకుతున్నాము, అన్ని చేసుకున్నాం. కాలు జప్పుకొని జగన్మోహన్ మాదిరి కాళ్ళు పెడతాం. ఇప్పుడు మేము పొయ్యిలో వాళ్ళు కట్లు పెడతారు, మేము కాళ్ళు పెడతాం.
జగన్మోహన్ ఇస్తున్నాడు కదా తీసుకున్నావా చూసారా పిండి అంతా అయిపోయింది. ఇప్పుడైతే గులాబ్ జామున్ కాదా గులాబ్ జామున్ చిన్నవి మాదిరిగా రెడీ దబ్బర్ కడుకొచ్చేస్తా వస్తాను నమ్ముడికి వస్తా అల్లం పేస్ట్ మొత్తం బ్యాక్ వచ్చేయాలి అప్పుడు బ్యాక్ వచ్చేసి నువ్వు కొంచెం కొంచెం పొగ అయితే భయంకరంగా వచ్చేస్తుంది. ఈ పొగలో కూడా మేము చేస్తాను వంట, మొత్తం మా అన్న కోసమే వంటలో. మనోడు పూర్కలు పెట్టుకోటేస్తుంది వీడని దినాల పొడి ధనియాల పొడి వేసుకున్నారా, గరం మసాలా, మితంగా కారం, పొయ్యి మనం చెప్పిన వద్దున పెళ్ళి అని అన్నాను. చికెన్ మసాలా కలబెట్టండి, కొంచెం ఎత్తుకారు, ఉప్పు చూపించాలి చల్లి చల్లి చాలు ఫస్ట్ వేసిన నీళ్ళు పోసేసుకుందామా పొయ్యి ఆన్ చేసినా మూతేసి పెట్టుకోవాలి మళ్ళీ తీసేస్తా. నేను అదే కదా, నేను ఎందుకు ఆ వీడియో రెడీ వడకైతే రుబ్బేసుకుందాం. ఓకేనా? వంటలు ఆగాడు తయారు చేస్తున్నారు మంచిగా. వాళ్ళ అమ్మలు ఇంటికి చేసుకుంది ఇప్పుడు ఫ్యామిలీ రుబ్బా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తెలుపేమున్నది. మా గంగా ఈరోజు వస్తాయి అనమాట. మూత తీసి నీళ్ళు ఉన్నాయి చూడ, నీళ్ళు వంచబట్ట అంతే కానీ కలబెట్టమా. మీరు రంగు వేయాలి, మా రంగు వేయలేదు మేము ఎట్ట చేస్తాం. గీతలు కొట్టాలి అట్ట రా, గీతలు కొట్టు. పైన పడుతుంది లోపల పోతుంది కలబెడతాం. కుమార్ సైలెంట్ గా ఉన్నావా? పోసి రాజా లాక్కో మొత్తం లాక్కో పైన పోసి అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టినాక అయిపోతుంది బిర్యానీ. జరని కడుక్కొని రాబో. అది కానీ అయితే గింటి గింటి జల్లు గింటి ఈ జమిని జవాబు ఏమై ఉంటుంది తెలుసా? ఇదో ఈ మందు
ఆ చూడు కెమెరామ్యాన్ లో కెమెరా అతను తీసేస్తుంది దగ్గర మాట్లాడాలి ఓకే గాయ్స్, మొత్తానికి అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూర్చొని అయితే బిర్యానీ అయితే తినేద్దాం. ఓకేనా? ఒకసారి ఓకే. ఇప్పుడు మొత్తానికి అయితే బిర్యానీ అయితే తినేద్దాం. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము అందరం. ఓకేనా? టేస్ట్ చెయ్యి. మందే అందరికి ఒకేసారి దక్కింది. టేస్ట్ చెప్పు. నమస్తే చెప్తున్నాను ఇప్పుడైతే. ఓకేనా? టేస్ట్ అయితే ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే ఒకసారి అయితే కామెంట్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. కెమెరామెన్ అటం థ్యాంక్ యూ సో మచ్.